నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వేపల్లి కాలువ ప్రాంతంలో పోలీసులు కార్డిన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు తమ సిబ్బందితో కలిసి సర్వేపల్లి కాలువ ప్రాంతంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. అనుమానం కలిగిన వారిపై ఆధార్ కార్డు తదితర వివరాలు సేకరించారు. అదేవిధంగా సరైన పత్రాలు లేని 24 మోటార్ బైకులు, 3 ఆటోలు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కాలనీలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నారు. ఎవరైనా అల్లర్లు, దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిగితే మంచి ఇల్లు అమ్మబండి అంటారు. ఇల్లు అమ్మడు ఇల్లు అమ్మడు చూశాను అక్కడ చూశారు. ఏది ఇంకా ఏం చేస్తున్నాడు? పెద్ద పెద్ద బండ్లు తిరగదు. నేను మా ఫ్రెండ్ నాకు పోలీస్ చేద్దాం. కాలువలకి ఎన్ని చూడు పైన రెండు బ్యాక్లు ఉండగా ఇల్లుకి విశ్రామ్ బాలాజీనగర్ స్టాఫ్ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ విధులకు వాళ్ళు వెళ్ళొచ్చు. బాలాజీనగర్ స్టాఫ్ మాత్రం అవైలబుల్ ఉండాలి ఇక్కడ. మిగతా వాళ్ళు పార్టీ సావధాన్, భయం లేదు. మీకు ఏదన్నా సమస్య ఉంటే ఈ పోలీసులు చెప్పండి. అదేవిధంగా ఈ బైకర్స్ మేము వెరిఫై చేస్తాం. ఈ రోజున ఒక 24 బైకులు, ఆటోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోతే మాత్రం వాటిని ఆర్టీఓకి హ్యాండ్ ఓవర్ చేసి వాటి మీద లీగల్గా సీజ్ చేయడం అనేది జరుగుతాయి. మీకు ప్రాపర్గా ఉండాలి.
పీస్ఫుల్గా ఉండేదానికి అందరూ కూడా ఉండాలి. మీరు ఇప్పుడు ఈ కట్ట మీద ఉన్నారు, లేదా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాలో ఉన్నారు, ఎవరో వాళ్ళు వచ్చి దిగుతారు. రోజు కుర్రోళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి పోతా ఉంటాం, లేదా వాళ్ళు ఏదో బ్యాగులు తీసుకుని వెళ్ళి తీసుకొస్తా ఉంటారు. వాడు ఏం చేస్తాడు, ఒక 2 కేజీలు గంజాయి తీసుకొచ్చి దాన్ని పొట్లాలు కట్టి తీసుకెళ్ళి అమ్ముకుంటా ఉంటాడు. ఈరోజు అనగా జనవరి 5, 2026 సంవత్సరం బాలాజీనగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వేపల్లి కాల్వలో ఆనుకొని ఉన్న ఒక స్లమ్ ఏరియా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్ మా ఎస్పీ గారైన మేడం అజితా వేజెంట్ల ఐపీఎస్ గారి సూచనల మేరకు జరగడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో టౌన్లో ఉన్న 6 మంది సిఐ గారులు ప్లస్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సిబ్బంది దాదాపు 60 మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ కాలనీ ఒక దాదాపు 300-400 హౌసెస్ ఉంటాయండి. ఇక్కడ పెద్ద మేజర్ క్రైమ్ ఏం రిపోర్ట్ లేదు. బట్ చిన్న కొట్లాటలు, లేకపోతే చిన్న రౌడీజము, లేకపోతే రిఫ్రాఫ్గా తిరిగేవాళ్ళు, జులాయిగా ఉండేవాళ్ళు, తాగేవాళ్ళు, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దాదాపు 24 బైక్స్, ఒక 3 ఆటోలు, ఎటువంటి రికార్డు లేని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఉద్దేశించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరుగుతుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.